నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. తప్పుడు సమాచారంపై సహయోగాస్త్రం. ఎన్సీఆర్పీ నేతృత్వంలో సరికొత్త పోర్టల్ రూపొందించిన I4C ఆన్లైన్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నియంత్రణకే లక్ష్యం. పోర్టల్ అంశాలపై నియంత్రణపై దృష్టి. చైల్డ్ పోర్నోగ్రఫీ, ఫిషింగ్ వెబ్సైట్లు, ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైళ్లు, నకిలీ యాప్లు, ఇతర చట్ట వ్యతిరేక అంశాలు, కేసుల విచారణపై జాప్యం మొరపెట్టుకోవడంతో ఈ సోషల్ మీడియాకు సంబంధించి సహయోగం అనేటువంటి దాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఏమవుతుందో చూడాలి. టెలిగ్రామ్, యూట్యూబ్, గూగుల్, అమెజాన్, కోరా, జోస్, సిఐ డేటా సెంటర్, షేర్ చాట్ ఇవన్నీ కూడా దాంట్లో భాగస్వామ్యం అవుతున్నాయి. ఓడినా నిలిచి గెలిచాం, దాష్టిక ప్రభుత్వాన్ని సాగనంపాం, 100 మంది యువ నాయకుల్ని దేశానికి అందిస్తాం, దేశానికి బహుభాషలే మేలు, వైరుధ్యం వస్తే విడిపోవడం కాదు, కలిసి పరిష్కరించుకోవాలి. జనసేన 12వ ఆవిర్భావ సభలో కళ్యాణ్. నిలువురాళ్లు నిలిపే యునెస్కో గుర్తింపు కోసం తాత్కాలిక జాబితాలో దక్కిన చోటు. మరో 5 ప్రదేశాలతో కలిసి ప్రతిపాదించిన భారత్. నారాయణపేట జిల్లా మాడుమల్ శివార్లో కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి నిలువురాళ్లు. డిజిటల్ అరెస్టులు తగ్గుతున్నాయి, ఫలిస్తున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో చర్యలు. సర్కారీ టీచర్లకు విదేశీ శిక్షణ. ఫిన్లాండ్, యుఎస్, ఫ్రాన్స్, యూకే, సింగపూర్లకు పంపనున్న విద్యాశాఖ. విధి విధానాల రూపకల్పనలో అధికారులు. విమానంలో మంటలు, రెక్కలపై నుంచి దిగిన ప్రయాణికులు. ఏడాదికో సూది. HIV ఉష్కాకి. క్లినికల్ ట్రయల్స్లో వైరస్ను అడ్డుకున్న లెనకాపవర్ మందు. ఒక సూదితో 56 వారాల్లో HIV నుంచి రక్షణ. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని గిలియడ్ సైన్సెస్ సంస్థ వెల్లడి. ఏటా 13 లక్షల మందికి HIV. గ్రీన్ కార్డుతో ఎల్లకాలం అమెరికాలో ఉండలేరు. గ్రీన్ కార్డులు పొందిన వాళ్ళు అమెరికాలో శాశ్వతంగా ఉండిపోలేరని ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ అన్నారు. తమలో ఎవరిని కలుపుకోవాలో అమెరికా పౌరులుగా తామే నిర్ణయిస్తామని తెలిపారు. ఫీజుల కట్టడి బిల్లు అసెంబ్లీకి వచ్చేనా? బడ్జెట్ సమావేశాల్లో పెట్టకుంటే ఏడాది అమలు కష్టమే. ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్లును సర్కారుకు సమర్పించిన విద్యా కమిషన్ దానిపై త్వరగా చర్చించి అసెంబ్లీలో పెట్టాలని పేరెంట్స్ విజ్ఞప్తి. చట్టం చేస్తారని ఇప్పటికే ఫీజులు పెంచేసిన కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్ ఆ ఫీజులు ముందుగానే చెల్లించాలంటూ రూల్స్. ఈసారి భారీ బడ్జెట్ 3.30 లక్షల కోట్లతో అంచనా. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యం. కిస్తీలు, వడ్డీల చెల్లింపునకు 68,000 కోట్లు. RRR, ఫ్యూచర్ సిటీ, మెట్రో, మూసీ పునరుజ్జీవనం, సాగునీటి ప్రాజెక్టులకు ఫండ్స్, 6 గ్యారంటీల అమలుకు నిధులు, ఆసరా పెన్షన్ల పెంపు, మహిళలకు 2,500 స్కీమ్ ప్రకటించే ఛాన్స్, ఎస్సీలకు 18% నిధులు కేటాయించాలని యోచన, PRC, DAలు కొత్త ఉద్యోగాల భర్తీతో పెరగనున్న జీతభత్యాల లెక్క, ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెంచుకోవడంపై సర్కార్ ఫోకస్. 3 గ్రూపులతో ఎస్సీ వర్గీకరణ బిల్లు. కమిషన్ సిఫారసులు, డేటా ఆధారంగా క్లాసిఫికేషన్. గ్రూప్ 3లోని కులాల్లోని అక్షరాస్యత, ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ. 15 అసెంబ్లీ ముందుకు బిల్లు. గ్రూప్ 3 ఫలితాలు రిలీజ్. 2,49,557 మందికి జనరల్ ర్యాంకులు. మరో 18,364 మంది పేపర్లు ఇన్వాలిడ్. టాప్ 10లో 9 మంది అబ్బాయిలే. 339 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిన మెదక్ జిల్లా అర్జున్ రెడ్డి. పీక్స్కు కరెంటు డిమాండ్. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం 16,918 మెగావాట్లకు చేరిక. రోజు 320 మెగా MUలకు పైగానే వాడకం. కార్యదర్శులపై పంచాయతీ భారం. ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి ఆగిన నిధులు. 2.5 ఏళ్లుగా స్టేట్ ఫైనాన్స్ నిధులు వస్తలేవు. మెయింటెనెన్స్ కోసం సొంతంగా ఖర్చు పెడుతున్న కార్యదర్శులు. ఒక్కో సెక్రటరీకి 3 నుంచి 10 లక్షల దాకా అప్పు. కుల్ఫీ, బర్ఫీల్లో గంజాయి. హైదరాబాద్ హోలీ వేడుకల్లో గుట్టుగా అమ్మకాలు. 100 కుల్ఫీలు, ఐస్ క్రీంలు, 72 బర్ఫీ స్వీట్లు, 20 సిల్వర్ కోటెడ్ బాల్స్. మందుగొట్టి గంజాయి సేవించి రాయదుర్గం గేటెడ్ కమ్యూనిటీలో బయటపడినటువంటి వ్యక్తుల హల్చల్. హోలీ వేడుకల్లో ఔటర్స్ను అనుమతించిన అసోసియేషన్ అక్కడే మందు కొట్టి అసభ్య ప్రవర్తన. స్పాట్కు చేరుకుని వెళ్ళగొట్టిన పోలీసులు. తిరుమలలో తెలంగాణ లేఖలు అనుమతించాలి. మా సిఫార్సులపై వివక్ష బాధాకరం. MP రఘునందన్ రావు. సమస్యపై TTDEO స్పందించాలి. విప్ ఆది శ్రీనివాస్. అది హక్కు కాదు. గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో ఉండేందుకు శాశ్వత హక్కులు దఖలు పడ్డట్టు కాదని ఉపాధ్యక్షుడు వాన్స్ అన్నారు. చిప్ల రారాజుగా తైవాన్ తలపైన కిరీటాన్ని తన్నుకుపోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద స్కెచ్ వేశారు. జ్వరం గోళీలు లేవు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు ఇవ్వడం లేదంటున్న రోగులు. జలుబు, ఒళ్ళునొప్పులు తదితర సాధారణ మందులు బయట కొనుక్కోవాల్సిందే. కొన్ని చోట్ల నెల రోజుల కోర్సుకు 10 రోజుల వరకే ఇచ్చి సరిపెడుతున్న వైనం. చిన్నపిల్లలకు ఇచ్చే విటమిన్ A సిరప్ రాష్ట్ర వ్యాప్తంగా షార్టేజ్. మందులు పంపిస్తున్నాం, కొరత లేదంటున్న
టీజీఎంఐడిసి ఎండి క్షేత్రస్థాయిలో ఎందుకు విరుద్ధంగా పరిస్థితులు ప్రభుత్వం స్పందించి తమ కష్టాలు తీర్చాలంటున్న ప్రజలు. సర్కారుపై ఏమాత్రం వెనక్కి తగ్గదు కేసీఆర్, పాలన చేతగాకే గొంతు నొక్కుతున్నారు. అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డి సస్పెన్షన్, బీఆర్ఎస్ నిరసన. మరింత బలంగా గలం వినిపిస్తా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. గ్రూప్ 3లోనూ పురుషులే టాప్, మొదటి 10 ర్యాంకుల్లో ఒక్కరే మహిళ, టాప్ 92లో 10 మంది మహిళలకే చోటు. అమృత కవచం, కూరగాయలు, పండ్లు, పూల నిల్వ కోసం కృషి కవచం. ఇందులో పెడితే 30 రోజుల పాటు దెబ్బతినదు. రైతులతో పాటు వినియోగదారులకు, వ్యాపారులకు ప్రయోజనం. ఉద్యాన ఉత్పత్తులకు వృధాకు చెల్లుచిటి. రక్షణ శాఖ విశ్రాంత శాస్త్రవేత్త రామకృష్ణ ఆవిష్కరణ. ఆ జాబితా పరిగణించలేం. ఇందిరమ్మ గ్రామీణ ప్రాంత అర్హుల జాబితాపై కేంద్రం మెలిక. తాము రూపొందించిన యాప్తో సర్వే చేస్తేనే వివరాలు తీసుకుంటామని స్పష్టీకరణ. మళ్ళీ సర్వే చేసి వివరాలు ఇవ్వాలని సూచన. కేంద్రం నిబంధనల మేరకే సర్వే చేశామని ఆమోదించాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేళ గందరగోళం. రైతు వేదికల నిర్వహణకు నిధులేవి? 30 నెలలుగా విడుదల చేయని ప్రభుత్వం. కనీస సదుపాయాలు లేక రైతులకు ఇబ్బందులు. కొన్ని చోట్ల సొంత డబ్బుతో నిర్వహిస్తున్న అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 2600 రైతు వేదికలు. పేరుకుపోయిన కరెంటు బిల్లుల బకాయిలు. ఆలోచించండి అమ్మా నాన్న, పిల్లలేం చేశారు పాపం. కన్నబిడ్డల్ని చంపి తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడుతున్న వైనం. తాము చనిపోతే వాళ్ళు ఏమవుతారని భయం. కన్నవారి మానసిక రుగ్మతలే చిన్నారులకు శాపమవుతున్న వైనం. సరైన సమయంలో గుర్తిస్తే ఆత్మహత్యలకు అడ్డుకట్టవేయచ్చు మానసిక వైద్యులు. నిద్రలేమితో గుండె జబ్బులు, అల్జీమర్ సహా అనేక అనారోగ్య సమస్యలు. గురక నిద్రలేమికి సంకేతం. అరెత్మియా, హార్ట్ ఫెయిల్యూర్ ముప్పు రోగుల్లో 30 నుంచి 60% మందికి మంచి నిద్రతో సత్ఫలితాలు. పెళ్లితో మగాళ్ళు లావెక్కుతున్నారు. సింగిల్స్తో పోలిస్తే వివాహమైనటువంటి పురుషులో 62% మంది అధిక బరువుకు ఛాన్సు. గ్రూప్ 3 టాపర్లు పురుషులే. టాప్ 10 ర్యాంకుల్లో 9 మంది వారే. ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ. 2,49,057 మంది జనరల్ ర్యాంకుల ప్రకటన. మత్తు తగ్గింది. రాష్ట్రంలో తగ్గిన మద్యం, బీర్ల విక్రయాలు ఎందుకు? పలు కారణాలు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ సరఫరా. ఏపీలో అందుబాటులోకి బ్రాండెడ్ మద్యం. కల్తీ కల్లు, నాటుసారాపై నియంత్రణ కరువు. ఎంఆర్పీ కన్నా అధిక ధరకు అమ్మకం. 3 నెలల్లో తగ్గిన 1,104 కోట్ల విక్రయాలు. 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ అప్పు 1,50,000 కోట్లు. తొలి ఏడాది పాలనలో తీసుకున్నది 1,24,000 కోట్లు. స్వయంగా శాసనమండలికి వెల్లడించినటువంటి ప్రభుత్వం. గత డిసెంబర్లో తీసుకున్నది 13,909 కోట్లు. ఏడాది 70 రోజుల్లో 14,800 కోట్ల రుణాలు. ఇవన్నీ కలిపితే 1,50,000 కోట్లు దాటే అవకాశం. బీఆర్ఎస్ హయాంలో అప్పు 6,71,757. రెండు కలిస్తే రుణభారం 8.24 లక్షల కోట్లు. ప్రాథమిక ఆసుపత్రుల్లో డిజిటల్ హెల్త్ కార్డు. ఏప్రిల్ నుంచి రోగుల వివరాలు ఆన్లైన్లో. దశల వారీగా అన్ని ఆసుపత్రుల్లో అమలు. ప్రత్యేక ఐడి సంఖ్యతో అబా కార్డు జారీ. దాంతో ఏ ఆసుపత్రిలోనే రోగి వివరాలు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్పై బీఆర్ఎస్ నిరసనలు. మండల కేంద్రాలు, గ్రామాల్లో కార్యకర్తల ధర్నాలు. పాలన చేతగాక ప్రతిపక్షం గొంతు నొక్కాలని కుట్రలు. నిలిచి గెలిచాం, అసెంబ్లీ గేటును కూడా తాకలేవని సవాల్ చేశారు. చరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టి అసెంబ్లీలో అడుగుపెట్టాం. ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టాం. జనసేనకు తెలంగాణ జన్మస్థలం, ఆంధ్ర కర్మస్థానం. తెలంగాణ నేల తల్లి నాకు పునర్జన్మ ఇచ్చింది. గద్దర్ నాకు అన్న, ఆయన నుంచి స్ఫూర్తి పొందా. సనాతన ధర్మంపై నాకు సర్టిఫికేట్ అక్కర్లేదు. పార్టీ 12వ ఆవిర్భావ సదస్సులో పవన్ కళ్యాణ్. హోలీ వేడుకల్లో గంజాయి, కుల్ఫీ, బర్ఫీ. గంజాయితో చేసిన 100 కుల్ఫీలు, 72 బర్ఫీలు ధూల్పేటలో స్వాధీనం. ముత్తంగిలో 84 గంజాయి చాక్లెట్ల పట్టివేత. భూమిపై ఏలియన్స్. 1940 నుంచి అంతరిక్ష నౌక వచ్చి వెళ్తోంది. మన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిని గ్రహాంతర వాసులు పరిశీలిస్తున్నారు. వెల్లడించిన అమెరికా నిఘా అధికారులు. గ్రీన్ కార్డుతో శాశ్వత నివాసం లభించదు. ఆ విషయాన్ని అమెరికన్లమైన మేము నిర్ణయిస్తాం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. అటవీ అనుమతుల్లో ఆలస్యం. 13 హైవేల పనులకు అంతరాయం. 243 హెక్టార్ల అటవీ భూముల గుండా రోడ్లు, అనుమతులకు ఎదురుచూపులు. అవన్నీ వస్తేనే రహదారుల పనులు వేగిరం. ఇవి ఈరోజున్నటువంటి వార్తలు.